నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువు గట్టుకు భక్తులు పోటెత్తారు. శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచి కోనేరులో పుణ్య స్నానాలు చేసి శివయ్యను దర్శించుకునేందుకు బారులు తీరారు. స్వామివారి దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. అర్చనలు, అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ఇయర్స్ నుంచి ఇక్కడ నుంచి వస్తున్నాను, తిరుగట్టుకి వస్తున్నాను. ప్రతి శివరాత్రికి వస్తాను, కానీ ఎప్పటికంటే ఈసారి అయితే బాగా చేసారు. డెకరేషన్ అయినా కానీ, ఏర్పాట్లు అయినా కానీ, వచ్చేదారి పోయేదారి అయినా కానీ మంచిగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే మంచిగా చేసారు. దేవునికి మనం ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుందండి. నమ్మకమైన దేవుడు. ప్రతి శివరాత్రికైనా జాతరకైనా ఖచ్చితంగా వస్తామండి. జనాలకు ఏర్పాట్లు చేయడం అయినా ఏదైనా కానీ మంచిగా చేశారండి. అంటే ఉపవాసం అంటే నేను పర్టికులర్గా ఏముండనండి. ఈరోజు అభిషేకాలు, టెంపుల్ అభిషేకాలు, ఒక్క పొద్దు ఉన్న వాళ్ళు, జాగారం ఉండే వాళ్ళు అయితే నైట్ నిద్ర లేచి ఉదయాన్నే దర్శనం చేసుకుంటారు. పబ్లిక్ వస్తారు, బాగానే వస్తారు. నేనైతే పర్టికులర్గా అయితే ఏముండనండి. ప్రతిసారి వస్తూనే ఉంటాం, దగ్గర కాబట్టి వస్తూనే ఉంటాం. దగ్గర వాళ్ళే కాకుండా దూరం నుండి కూడా చాలా మంది వస్తూ ఉంటారు. శివరాత్రికే కాకుండా అమావాస్యకి, పౌర్ణమికి నిద్రలు చేస్తారు. ఇక్కడ నిద్ర చేస్తే చాలా మంచి జరుగుతుంది, అనుకున్న కోరికలు తీరుతాయని అందరి నమ్మకం. ఈ రోజు అయితే చాలా మంచిగా అనిపించింది ఇక్కడికి వచ్చినందుకు. వీలైన ప్రతి ఒక్కరు వస్తే బాగుంటది. ఎలా ఉంటదని ఫస్ట్ టైం వచ్చాము. చాలా బాగా జరిగింది. మాకు చాలా మంచిగా అనిపించింది. మళ్ళీ రావాలనిపించిందండి. చెరుగట్టు రామలింగేశ్వర స్వామి టెంపుల్లో దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ భక్తులు చాలా మంది వేల సంఖ్యలో పాల్గొన్నారు. చాలా మంచిగా ఇక్కడ దేవుని గుడి దగ్గర దర్శనం జరుగుతుంది. భక్తులందరికీ మంచి ఫెసిలిటీస్ కూడా ఇవ్వాలి. అలాంటిది ఎక్కడ కూడా కనిపించట్లేదు. నార్మల్ డే రోజు ఎలాగ ఉందో ఈ రోజు కూడా పబ్లిక్ క్రౌడ్ ఎక్కువ ఉన్న రోజు కూడా అలాగానే ఉంది. ఇది కొంచెం సరిచేయమని కోరుకుంటున్నాము.